హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఓ మంచి హెల్దీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. అదే పన్నీర్ పరాటా. ఈ పరాటాని ఏ టైంలో తిన్నా ఆ టైంకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంటే టిఫిన్లోకి తినొచ్చు, లంచ్లోకి తినొచ్చు, స్నాక్స్లా, ఇంకా డిన్నర్లో కూడా తినొచ్చు. అప్పటికప్పుడు చాలా క్విక్గా తయారు చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా చల్లారాక కూడా మెత్తగా, అస్సలు గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉండి మంచి టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ నేను 4 పరాటాల క్వాంటిటీలో చూపిస్తున్నాను. మీరు గనక ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకోవాలి అనుకుంటే ఈ క్వాంటిటీకి డబుల్ చేసుకోండి. మరి నేను ఎలా చేశానో చూసేయండి. ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులో 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి తగినన్ని వాటర్ని కొద్దిగా వేస్తూ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మరొక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి పక్కనుంచుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. పిండి చక్కగా నానిపోయి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఈలోపు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. మరో మిక్సింగ్ బౌల్లోకి తురిమిన పన్నీర్ తీసుకోవాలి. ఈ పన్నీర్ వెయిట్ వచ్చేసి 1/2 kg ఉంటుంది. ఆ తర్వాత అందులో తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన ఆనియన్ 1/2 కప్పు వేసుకోవాలి. అయితే ఆనియన్స్ 1/2 కప్పు నుంచి 1 కప్పు దాకా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఈ అల్లం వెల్లుల్లిని ఇలా తరిగి వేసుకోవడం వలన ఆ పీసెస్ మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది. సో అల్లంని వెల్లుల్లిని తరిగి వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. ఈ చాట్ మసాలా అస్సలు స్కిప్ చేయకండి, టేస్ట్ బాగుంటుంది వేయడం వలన. 1/2 టీ స్పూన్ జీలకర్రని నలిపి వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ. ఇది కంప్లీట్గా ఆప్షనల్, లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ 4-5 ఆకులు పుదీనా తరుగు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ప్రెషర్ ఇస్తూ బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1/2 లెమన్ జ్యూస్ వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ తురుముని ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి కలుపుకోవాలి. చూడండి, చాలా సాఫ్ట్గా తయారైంది. మనం తీసుకున్న పిండి అండ్ స్టఫింగ్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్లు చూసుకోండి. స్టఫింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే చపాతీ తిన్న టేస్టే ఉంటుంది. సో స్టఫింగ్ ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోండి. ఈ పిండిని కావలసిన సైజులో ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఓ పిండి ముద్దని తీసుకొని చేత్తోనే పూరి సైజులో రౌండ్గా ఒత్తుకోవాలి. ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని మిడిల్లో ఉంచి చూపించే విధంగా అంచుల్ని క్లోజ్ చేస్తూ ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసేయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ రౌండ్ బాల్లా ప్రెస్ చేసుకొని పొడిపిండి చల్లి ఫస్ట్ చేత్తోనే పొడిపిండి చల్లుకుంటూ లోపలి స్టఫింగ్ని ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యే విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి. ఆ తర్వాత పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా రౌండ్గా ఈవెన్గా ఒత్తుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంత థిక్గా ఉండాలి. మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు.
థిక్గా ఉంటే లోపల స్టఫింగ్ తొందరగా కుక్ అవ్వదు, అండ్ పల్సగా ఉంటే ఏంటంటే స్టఫింగ్ బయటికి వచ్చి టేస్ట్ పోతుంది. సో ఎక్కువ థిక్గా కాకుండా మరీ పల్సగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చేసిన పరాటాని ఫ్రై చేద్దాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ ఉంచి ప్యాన్ హీట్ అయ్యాక బటర్ కానీ ఆయిల్ని కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కంటే బటర్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉంటే బటర్ని యూజ్ చేయండి, లేకపోతే ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పరాటాని వేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో తగ్గించి ఈ పరాటా వేసిన తర్వాత పరాటా కాస్త వేగి పైన బబుల్స్ వస్తాయి. అప్పుడు ఫ్లిప్ చేసి మళ్ళీ రెండో వైపుకు ఫ్లిప్ చేసి బటర్ని అప్లై చేసుకోవాలి. రెండో వైపుకు ఫ్లిప్ చేసి మళ్ళీ బటర్ని అప్లై చేసి ఇలా గరిటెతో ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పరాటాస్ పొంగుతూ వస్తాయి. ఇలాగే రెండు వైపులా ఫ్లిప్ చేస్తూ సన్నని మంట పైన బటర్ కానీ నెయ్యితో కానీ కాల్చుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన పరాటాని తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే రిమైనింగ్ పరాటాస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఈ పరాటాస్ని పూర్తిగా చేత్తోను కూడా చేసుకోవచ్చు. చేత్తో రాని వారు ఇలాగే చూపించే విధంగా చిన్న పూరి సైజ్ అంతా ఒత్తుకొని స్టఫింగ్ని వేసుకున్న తర్వాత క్లోజ్ చేసి పొడిపిండి చల్లుకుంటూ చిన్న పూరి సైజ్ అంతా చేత్తో ఒత్తుకొని ఆ తర్వాత చపాతీ కర్రతో చేసుకోవాలి. ఇలా చేత్తో ప్రెస్ చేయడం వలన లోపల స్టఫింగ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ టైం మనం చపాతీ కర్రతో చేయడం వలన స్టఫింగ్ అంతా ఒక సైడ్ అయిపోయి బయటికి వచ్చేస్తుంది. సో ఫస్ట్ లోపలి స్టఫింగ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో పొడిపిండి చల్లుకుంటూ చూపించే విధంగా పరాటాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత బటర్తో కానీ నెయ్యితో కానీ ఫ్రై చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ పరాటాస్ తయారైపోతాయి. అంతేనండి. మరి ఈ పరాటాస్ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ శ్రావణ మాసంలో పూజలు ప్రసాదాలు చేయడానికే టైం సరిపోతుంది. టైం లేనప్పుడు ఇలా స్టఫింగ్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు క్విక్గా తయారు చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.